హలో అండి, నేను మీ రాణి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బీరకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ బీరకాయ కర్రీ రైస్లోకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి ట్రై చేయండి. ముందుగా మనకి బీరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఒక బీరకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కావాలండి, టొమాటో, కొత్తిమీర, ఇవన్నీ బీరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను, చూసేయండి. ఆ తర్వాత ధనియాలు, పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, పసుపు, ఉప్పు, చెక్క, లవంగాలు, తెల్లగడ్డ, ఇవన్నీ తీసుకోవాలండి. వీటన్నిటిని తీసుకొని మంచిగా గ్యాస్ సిమ్లో పెట్టుకొని ప్యాన్ పైన వేయించుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగుతాయండి. లేదా లో ఫ్లేమ్లో పెట్టినా, హై ఫ్లేమ్లో పెట్టినా ఇవి సరిగ్గా వేగవండి. మాడిపోవడం కానీ లేదా పచ్చిగా ఉండడం కానీ అలా జరుగుతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes వేయించుకుంటే చాలండి. ఇవి బాగా వేగుతాయండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న వెంటనే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేసుకుంటే ఏ కర్రీకైనా మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. కాబట్టి మనం పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మరొకసారి దీనిని వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాలండి. వేగకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిగా ఉన్న కర్రీ ఏం బాగోదండి. ఈ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. అంటే సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆ తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో కూడా బాగా వేయించుకోవాలండి. టొమాటో వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ బీరకాయ ముక్కలు బాగా పైకి కిందికి కదుపుకోవాలండి. కదుపుకున్నప్పుడే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ బీరకాయ ముక్కలకి పడతాయండి. అప్పుడే బీరకాయ కర్రీ బాగుంటుంది. బీరకాయ ముక్కలకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలండి. ఆ తర్వాత ఉప్పు వేసుకుంటే ఈ ఉప్పు కూడా బీరకాయ ముక్కలకి పడుతుంది. ముందుగానే మనము ఉప్పు వేసుకోకూడదండి. ఇప్పుడు వేసుకుంటేనే ఆ బీరకాయ ముక్కలకి ఉప్పు ప్రాపర్గా పడుతుందండి. ఇప్పుడు మనం ఒక 5 minutes ప్యాన్ పైన మూత ఉంచి మళ్ళీ తీసేయాలండి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు బాగా మెత్తబడి ఉంటాయి. ఆ తర్వాత పసుపు వేసి అంతా బాగా కర్రీ అంతా కదుపుకోవాలండి. కదుపుకున్న తర్వాత కదుపుకోవాలండి. ఒక 2 minutes బాగా బీరకాయ ముక్కల్ని కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న ఇంగ్రీడియంట్స్ పొడి ఉంటుందండి. ఆ పొడి వేసుకొని బాగా కర్రీ మొత్తం కదుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పొడి ఆ ముక్కలకన్నిటికీ బాగా పట్టాలండి. ఆ పట్టినప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. లేదంటే సరిగ్గా ఉండదండి. ఒక ముక్కకు పట్టడం, ఇంకో ముక్కకు పట్టకపోవడం అలా ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీ చేసేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా, మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా నేను ఏ కర్రీకైనా వేస్తానండి. ఎందుకంటే ఈ గరం మసాలా వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఒక 1 minute ఈ కర్రీని బాగా కదుపుకోవాలి. కదుపుకుంటే గరం మసాలా ఆ ముక్కలకి పడుతుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మరి మీరైతే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ తీసుకోవాలండి. చపాతీలకైతే కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరు కూడా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీలో చేసేవాళ్ళు ఇంకా ఒక 2 glasses, 1.5 గ్లాసు లేదా హాఫ్ గ్లాసు అంతే. మరి కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలండి. ఫైనల్లీ ప్రిపేర్ ద కర్రీ.
ఫైనల్లీ కర్రీ ప్రిపేర్ అయిందండి.